హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధం ఏదైనా ఉంది అంటే అది మహాభారత యుద్ధం. కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో మంది చనిపోయారు. కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఈ యుద్ధం అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు చనిపోయారు కదా, ఆ చనిపోయిన వారి భార్యలు ఏమయ్యారు? మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించినప్పటికీ కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 18 రోజుల పాటు కొనసాగిన ఈ భయంకరమైన యుద్ధంలో లెక్కలేనంత మంది ధైర్యవంతులు పాల్గొని తమ ప్రాణాలను త్యాగం చేశారు. యుద్ధం ముగిసిపోయిన తర్వాత పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. రాజ్యం మాత్రమే కాదు, తమ ప్రియమైన వాళ్ళని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ఆ సైనికుల భార్యల పరిస్థితి ఏమైంది అని మీకు ఎప్పుడైనా ఆలోచించారా? సైనికులు వీరమరణం పొందుకొని తమ ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత ఆ మహిళలు వితంతువులుగా మారిపోయారు కదా, మరి వారి జీవితం ఏ విధంగా మారింది? వాళ్ళు కూడా పోయిన తర్వాత తమ భర్తలతో పాటు ప్రాణాలు వదులుకున్నారా, లేక వాళ్లకు ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని కోరికగా ఉంటే మీకు ఈ వీడియో చివరి దాకా చూడండి. మహాభారత యుద్ధం తర్వాత సైనికుల భార్యల కథ ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ చెప్పుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మహాభారత కథలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు గెలిచారు కాబట్టి వారు హస్తినపుర రాజ్యాన్ని మళ్ళీ తమ చేతుల్లోకి తీసుకోగలిగారు. ధర్మరాజు హస్తినపురానికి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మిగిలిన పాండవులు కూడా రాజ్యంలోని వివిధ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. దీంతో పాటుగా భీముడిని ధర్మరాజు వారసుడిగా ప్రకటించారు. పాండవుల పరిపాలన ప్రజలు సంతోషంగా సంతృప్తిగా జీవించు ఉండేవారు. వాళ్ళు తమ విధులను నిర్వర్తించడంతో పాటు తమ పెదనాన్న ధృతరాష్ట్రుడు, అతని భార్య గాంధారిని తమ సొంత తల్లిదండ్రులుగా ప్రేమగా చూసుకుంటూ సేవలు చేసుకుంటూ ఉండేవారు. కుంతీదేవి పాండవుల తల్లి. ఆమె కూడా రాజమాతగా కొంతకాలం రాజ్యంలో గడిపి తర్వాత తపస్సుకు వెళ్లిపోయారు. ధృతరాష్ట్రుడు గాంధారికి కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరే చెప్పండి, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలను కళ్ళ ముందే చనిపోవడాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు. గాంధారి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు చనిపోయిన శోకం వెంటాడింది. అయితే మెల్లమెల్లగా వాళ్ళు తమ దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఇలా 15 సంవత్సరాలు గడిచిపోయింది. రాజ్యంలో శాంతి, సౌఖ్యం, ప్రశాంతత వంటివి వచ్చాయి. కానీ ఒకానొక రోజు ధృతరాష్ట్రుడు అకస్మాత్తుగా రాజభవనం వదిలి అడవికి వెళ్లిపోవాలనే కోరిక కలిగింది. అతను ధర్మరాజుకు తమ మనసులోని మాటను చెబుతూ, ఇప్పుడు రాజభవనంలో ఉండడానికి నాకు మనసు రావడం లేదు. నేను నా శేష జీవితాన్ని అడవులలో గడపాలి అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి నన్ను అడవికి పంపించు అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు నిర్ణయం తీసుకుని ధర్మరాజు చాలా బాధపడతాడు. అయితే ధృతరాష్ట్రుడి మనసు మార్చడం సాధ్యం కాదు అనే విషయం ఆయనకు బాగా తెలుసు. దాంతో పాటుగా ధర్మరాజు పినతండ్రి విదురుడు కూడా ఆయనను సలహా ఇచ్చాడు. అదేంటంటే ధృతరాష్ట్రుడు మనసు ఇప్పుడు పూర్తిగా దైవ జ్ఞానంలోనే నిమగ్నమైంది. కాబట్టి మిగిలిన చివరి రోజులు అడవిలోనే గడిపేందుకు ఆయనను అనుమతి ఇవ్వమని విదురుడు చెప్పాడు. దాంతో ధర్మరాజు తన పెదనాన్న కోసం అడవి నివసించడానికి ఒక అందమైన గుడిసెను నిర్మించి ఆయనకు అడవికి పంపించాడు. ధృతరాష్ట్రుడు అడవికి వెళ్తున్నప్పుడు అతనితో పాటు గాంధారి, కుంతి, విదురుడు, సంజయుడు కూడా వెళ్ళాడు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి. మరోవైపు పాండవులు కూడా ధర్మరాజు నుండి విడిపోయి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తూ తమ తమ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. హస్తినపురానికి చెందిన ప్రజలు పాండవులు న్యాయమైన పాలన వల్ల ఎంతో సంతృప్తి చెందారు. పాండవులు చేస్తున్న సేవలో అందరూ తరించిపోయారు. ఈ ప్రజలు ఎంతో మంది వితంతువులు కూడా ఉన్నారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో అమరులైన సైనికుల భార్యలు ప్రతిరోజు తమ భర్తకు తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేవారు. ధర్మరాజు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళ బాధను తగ్గించలేకపోయాడు. అతను కూడా తన దగ్గర బంధువులు, తనతో ఎంతో ఇష్టమైన వాళ్ళు యుద్ధ భూమిలో తన కళ్ళ ముందే చనిపోవడాన్ని స్వయంగా చూశాడు. కాలం ఇలా మెల్లగా గడిచిపోతుంది. ఒక రోజు సహదేవుడు తన తల్లి కుంతీదేవిని కలవడానికి నిర్ణయించుకున్నాడు. అతను ఎప్పుడైతే ఆ కోరికను మిగిలిన వారితో చెప్పాడో అప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, ద్రౌపది కూడా కుంతీదేవిని కలవాలని అనుకున్నారు. వీళ్ళందరూ కుంతీదేవిని కలుసుకోవాలని అనుకోవడంతో హస్తినపురానికి రాజైన ధర్మరాజు తన సైన్యాధిపతిని అడవికి వెళ్లడానికి సరైన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. ఆ విధంగా తన వాళ్ళందరూ పెద్దవాళ్ళు కలుసుకోవడానికి అనుకున్నారు. మరుసటి రోజు 5 పాండవులు ద్రౌపది కలిసి అడవికి బయలుదేరారు. ఈ విషయం హస్తినపుర
ప్రజలకు తెలిసిన వెంటనే వాళ్ళతో పాటు చాలా మంది అడవిబాట పట్టారు. వీరిలో మహాభారత యుద్ధంలో భర్తను కోల్పోయిన వితంతువులు కూడా ఉన్నారు. అడవికి చేరుకున్న తర్వాత పాండవులు ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్లారు. హస్తినపురం ప్రజలు అక్కడే ఆశ్రమం చుట్టూ గుడారాలు వేసుకుని నివసించడం ప్రారంభించారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక రోజు మహర్షి వేదవ్యాసుడు ఆశ్రమంలోని పాండవులను కలుసుకోవడానికి వచ్చాడు. పాండవులను కలిసిన తర్వాత ఆశ్రమం నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన చూపులు అక్కడే నిరంతరం ఏడుస్తూ ఉన్న వితంతువుల మీద పడ్డాయి. యుద్ధంలో చనిపోయిన తమ భర్తలను తలుచుకుంటూ తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయిన హస్తినాపురం ప్రజలను ఆయన చూసి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఓదారుస్తూ ఆయన, మీరు చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడకండి. యుద్ధంలో అమరులైన వీరులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వాళ్ళంతా దైవిక ప్రపంచంలో ఎంతో అద్భుతంగా నివసిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళను చనిపోయిన విషయాన్నే పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే అక్కడ వాళ్ళు కూడా దుఃఖంలో ఉండిపోతారు అని ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. వేదవ్యాసుడు కానీ అతని మాటలు వితంతువుల మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. పోయిన తర్వాత వాళ్ళను తలుచుకొని వాళ్ళందరూ ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ఇదంతా చూసిన వేదవ్యాసుడు ఇక లాభం లేదు అనుకొని వాళ్ళందరికీ ఒక విషయాన్ని సూటిగా చెప్పాడు. మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఈ రాత్రి నేను మిమ్మల్ని మీ చనిపోయిన బంధువులతో కలిపే ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు. అందరికీ ఒక కొత్త ఆశ కలిగింది. ప్రతి ఒక్కరూ తమ చనిపోయిన బంధువులను కలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ బస చేసిన ఆశ్రమం గంగా నది ఒడ్డున ఉంది. మహర్షి వేదవ్యాసుడు సూర్యాస్తమయ సమయానికి ముందు ప్రజలందరినీ గంగా నది ఒడ్డుకు రమ్మని పిలిచాడు. ఆయన చనిపోయిన వారిలో వీళ్ళందరినీ కలిసేలా చేస్తాను అని చెప్పడంతో ఆయన మాటలను నమ్మి చాలా మంది జనాలు గంగా నది ఒడ్డుకు వచ్చారు. వేదవ్యాసుడు తన అత్యాధునిక శక్తులను ఉపయోగించి మహాభారత యుద్ధంలో చనిపోయిన వీరులందరినీ ప్రార్థించాడు. ఆయన దైవిక సంకల్పం ప్రభావంతో వీరందరినీ ఒక్కొక్కరిగా గంగానది ఒడ్డునకు వచ్చారు. అది చూసి హస్తినాపుర ప్రజలు అందరూ కూడా చాలా సంతోషించారు. చనిపోయిన తమ బంధువులు తమ కళ్ళ ముందే ఎదుట ఉండడం చూసి వాళ్ళు పట్టరాని సంతోషం కలిగింది. వాళ్ళందరూ తమ బంధువులను కలుసుకున్నారు. వితంతువులు తమ బంధువులతో, భర్తలతో మాట్లాడారు. వాళ్ళతో కొంత సమయం గడిపారు. ఇదంతా జరిగిన తర్వాత వారి మనసులో దుఃఖం నెమ్మదిగా తగ్గిపోవడం ప్రారంభించింది. ఈ ప్రపంచం నుండి విముక్తి పొందిన తర్వాత తమ బంధువులను దైవిక లోకంలో సంతోషంగా జీవిస్తున్నారని జనాలందరికీ నమ్మకం కలిగింది. కొంత సమయం తర్వాత చనిపోయిన వీళ్ళందరూ ఒక్కొక్కరిగా గంగానదిలో స్నానం చేసి వారి వారి స్థానాలకు బయలుదేరడం ప్రారంభించారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వితంతి స్త్రీలు మళ్ళీ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇది చూసి మహర్షి వేదవ్యాసుడు, ఇలా బాధపడుతూ ఉన్న స్త్రీలు కావాలనుకుంటే తమ భర్తలతో పాటు దైవలోకానికి వెళ్ళవచ్చని, అందుకోసం గంగా నదిలో మునిగి తమ ప్రాణాలను అర్పించుకోవచ్చని చెప్పారు. మహర్షి మాటలు విన్న వితంతువులందరూ ఎటువంటి సంచోకం లేకుండా గంగా నదిలో మునిగి తమ ప్రాణాలను వదులుకొని భర్తలతో పాటు దైవలోకానికి వెళ్ళిపోయారు. మహాభారతంలో ఇటువంటి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సొంత బంధువుల మధ్య జరిగిన ఈ భీకర యుద్ధం చరిత్రలో అత్యంత వినాశకరమైన యుద్ధాల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ యుద్ధానికి కొందరు ద్రౌపది కారణమని అనుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం కౌరవుల అహంకారం, వారి దురాశ మాత్రమే కారణమని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ మహాభారత యుద్ధంలో శకుని ముఖ్య పాత్ర పోషించారు అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం అతని వల్లే గురురాజ్య వంశం మొత్తం నాశనం అయ్యింది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హస్తినపురాన్ని 33 సంవత్సరాలు పాలించారు. పాండవులు కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. గాంధారి శాపం కారణంగా యాదవ వంశం దాదాపుగా అంతరించిపోయింది. ఆ సమయంలో ఒక వేటగాడు వేసిన బాణం అనుకోకుండా కృష్ణుడి పాదాలను తాకింది. దాని ఫలితంగా ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు ప్రాణత్యాగం చేసిన తర్వాత ధర్మరాజు కూడా హస్తినపుర రాజ్యాన్ని తమ ముని మనవడు పరీక్షిత్ మహారాజుకు అప్పగించి తమ సోదరులతో ద్రౌపదితో సహా హిమాలయాలకు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడి నుండి వాళ్ళందరూ స్వర్గానికి చేరుకున్నారు. అత్యంత కష్టతరమైన ఈ ప్రయాణంలో పాండవులు ఒక్కొక్కరిగా చనిపోతూ మొదటిగా ద్రౌపది చనిపోయింది. ఆ తర్వాత భీముడు చనిపోయాడు. పాండవులు కేవలం గర్వం మిగిలిన ఉన్న కోరికల కారణంగా మాత్రమే చనిపోయారని పురాణాల్లో చెప్పబడింది. ఎలాంటి గర్వం లేని ఏకైక పాండవుడు ధర్మరాజు. కేవలం అతను మాత్రమే శరీరంతో స్వర్గానికి వెళ్లే అవకాశాన్ని పొందుతాడు. ఆయన స్వర్గానికి చేరుకున్న తర్వాత మిగిలిన నలుగురు పాండవులను, ద్రౌపది కూడా స్వర్గానికి చేరుకున్నాడు. ధర్మరాజు స్వర్గద్వారాలను చేరుకున్నప్పుడు అక్కడ ఆయనకు దేవేంద్రుడు, ఇంద్రుడు కనిపించారు. ఇంద్రుడితో ధర్మరాజు, నా నలుగురు
తమ్ముళ్ళు, నా భార్య ద్రౌపది నాతో పాటు చేసిన ప్రయాణంలో పడి చనిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. దయచేసి వాళ్ళని కూడా స్వర్గానికి తీసుకురమ్మని వేడుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు, ఇంతకుముందే నీ తమ్ముళ్ళు, నీ భార్య తమ శరీరాలను విడిచిపెట్టి స్వర్గానికి చేరుకున్నారు అని చెప్పాడు. అది విని ధర్మరాజు చాలా సంతోషించాడు. అయితే ఇక్కడ మరొక విషయం మనం చెప్పుకోవాలి. శరీరంతో పాటు స్వర్గానికి చేరుకునే అవకాశం ధర్మరాజు పొందుకున్నప్పటికీ అతను స్వర్గాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. ధర్మరాజును నరకానికి తీసుకువెళ్లారు యమభటులు. ఎందుకంటే మహాభారత యుద్ధం సమయంలో ఆచార్య ద్రోణుడు పాండవ సైన్యాన్ని ఓడిస్తూ ఉన్న సమయంలో ఆయన్ని ఓడించడానికి ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పాడు. ఈ వార్తతో దిగులు చెందిన ద్రోణుడు పాండవులకు లొంగిపోయి ద్రౌపది తమ్ముడి చేతిలో చనిపోయాడు. అందుకని ధర్మరాజు కొంతకాలం వరకు నరకానికి వెళ్లాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ మీద అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.